నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, మిత్ర సప్తమి రేపు మంగళవారం. మిత్ర అసలు పేర్లు ఆయన నామాలు స్టార్ట్ అయ్యేదే మిత్రతో స్టార్ట్ అవుతుంది. మిత్ర రవి సూర్య భాను ఖగపోష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్ర అర్క భాస్కర. 12 నామాల్లో మొట్టమొదటి నామం మిత్ర. మిత్ర పేరు ఎంత అద్భుతమైనటువంటి పేరు. ఆయనే మన మిత్రుడు అవ్వాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది సార్? ఎలా ఆయనని పూజించాలి? ఫస్ట్ మిత్రుడు అంటే ఏంటి చెప్పండి? అంటే ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే ఫస్ట్ మీకు అంటే మీ జీవితంలో ఏది జరిగినా మీకు మొట్టమొదటి మిత్రుడు ఎవరు అంటే తండ్రి. తల్లి పరిచయం చేస్తుంది. మిత్రుడుగా ఉంటేనే షేర్లు ఎక్కువ చేసుకోగలుగుతాం. మనం ఏదైనా ఎవరితో షేర్ చేసుకుంటాం అంటే అరమరికలు లేకుండా షేర్ చేసుకోగలుగుతాం ఒక్క మిత్రుడితో మాత్రమే. అంటే తల్లిదండ్రులతో కొన్ని చెప్పగలిగినవి ఉంటాయి, కొన్ని చెప్పలేనివి ఉంటాయి. కానీ మిత్రుడితో అలా కాదు. అన్ని ప్రాణ స్నేహితుడు అంటే తల్లిదండ్రుల కన్నా గొప్పవాడు కదా, అంటే అంత స్థానం ఇస్తాం. అలాంటి దాంట్లో ఈయనకి మొట్టమొదటి పేరే మిత్రుడు. మిత్రుడు అంటే ఈయన చాలా జిడ్డులా పట్టుకుంటాడు. మిత్రుడు అంటే ఆ జిడ్డు గురించి చెప్పుకోవాలనుకుంటే మనకి అల్లు అర్జున్ గారి సినిమా ఉంది కదా, ఆర్యాలో ఆ ఫ్రెండ్ ఎంత విడదీసేద్దాం అనుకున్న దూరంగా పెట్టేద్దాం అనుకో, జిడ్డులో పట్టుకుంటారు కదా. సూర్యనారాయణమూర్తి కూడా మిత్ర అనే కిరణంతో మనల్ని జిడ్డులాగే పట్టుకుంటారు. ఈ సకల చరాచర సృష్టికి కూడా మిత్రుడు 100%. అంటే ఇప్పుడు చూడండి, జిడ్డు అని మన గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు వేరుశెనగలో ఉండేటువంటి ఆ నూనె ఎలా వస్తుందంటే ఆ మిత్ర అనే కిరణం ద్వారా మాత్రమే ఆ నూనె అందులో తయారవుతుంది. నువ్వులలో జిడ్డు కానీ మన శరీరం ఇలా అనుకున్నప్పుడు మనకి జిడ్డుగా వస్తూ ఉంటుంది. మిత్ర కిరణం ద్వారా ఆ జిడ్డు మనలోను భూమిలోను చరాచర జగత్తులోను ప్రవేశించి మనల్ని అంటిపెట్టుకుని ఉంటుంది. అంత శక్తివంతమైనటువంటి కిరణం అది. ఆయనకు ఆ మొట్టమొదటి నామమే మిత్ర. ఇంకా ఆయనకి తప్ప మనం ఇంకెవరికి చెప్పుకోగలమమ్మా మన సుఖాలని కానీ కష్టాలని కానీ. ఆయన చూడని లేని ప్రాంతం ఉంటుందా? దాచే ప్రాంతం ఉంటుందా ఆయన కంట పడకుండా? ఉంటే అది ఎలా ఉంటుందో అంటార్టికా లాంటి కంట్రీస్ చూస్తాం కదా, అసలు ఎలాంటి జనజీవనం లేకుండా ఉండేటటువంటి పరిస్థితి. భారతీయులు అని గర్వంగా చెప్పుకోవడానికి అంటే భారతీయులు, భారత అంటే కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళని భారతీయులు అంటారు. మనది భారతదేశం అంటే కాంతితో ప్రయాణం చేయరు. మనం దీపం లేకుండా, సూర్యోదయం లేకుండా మనం జీవించలేము. అందుకని మనందరినీ భారతీయులు అంటారు. అంటే కాంతి మీద అధికంగా మక్కువ కలిగిన వాళ్ళందరూ భారతీయులే. అందులో ఇక్కడ మనకు ఈ మిత్ర ఇంకొకటి ఏంటంటే ఇది మనకి ధనుర్మాసం. అంటే ఈయన ధనసు రాశిలో నిన్న సంక్రమణం స్టార్ట్ చేశారు. ధనుర్ సంక్రమణం ఇక్కడ నుంచి మనకి నెలగంట పడతారు మకర సంక్రమణానికి నెలకు. అంటే ఇక్కడ ఏమవుతుంది, దక్షిణాయన కాలం పూర్తయి ఉత్తరాయణంలోకి మారబోతున్నాం. ఆ మార్పుకి ఇది ఆరంభం. ఇది మనకి శీతాకాలం. చెట్లన్నీ కూడా ఎలా ఉంటాయి, ఆకులు రాల్చిస్తూ శీతాకాలం కదా, స్ప్రింగ్ సీజన్. అంటే విపరీతమైనటువంటి డివైన్ ఎనర్జీ స్ప్రెడ్ అయి ఉంటుంది ఈ సీజన్లో. చాలా జాగ్రత్తగా ఆధ్యాత్మికంగా మనం ఎంత ఎక్కువ చేసుకుంటామో అంత స్టోర్ చేసేసుకుంటూ ఉంటాం. ఈ మాసం అంతా కూడా, ధనుర్మాసం అంతా కూడా. అందుకనే ప్రతిదీ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి సాంప్రదాయాలన్నీ కూడా. ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలు పెట్టడం, ఇవన్నీ కూడా ప్రకృతిని మనకు దగ్గరగా తీసుకెళ్ళిపోద్దమ్మా. సరిగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఆనందంగా ఉంటుంది. అవును, చాలా ఇష్టపడతాం ఈ సీజన్. చేతులకి కాళ్ళకి గ్లౌజెస్ వేసుకుని క్యాప్ పెట్టుకుని ఇబ్బంది. అంటే ఎండాకాలం తీవ్రంగా ఉంటుంది, వర్షాకాలం చిరాగ్గా ఉంటుంది, కానీ ఇది రెండింటికి మధ్య ఆనందంగా ఉంటుంది. అంటే చలిగా ఉన్నప్పుడు దుప్పటి కప్పుకుంటే హాయిగా ఉన్నట్టు. ఇంకా శీతాకాలం అంటే ఇదొక్కటే, ఈ సీజన్ ఒకటి డివైన్ ఎనర్జీని అధికంగా పొందడానికి మనకి అద్భుతమైనటువంటి యోగం. అందులో మనకి ఈ మిత్ర సప్తమి రావటం అంటే మామూలుగా ఆదివారం సప్తమి, భాను సప్తమి గురించి మాట్లాడుతాం, కానీ ఇక్కడ ఇది నక్షత్రం ఏంటి? పూర్వభద్ర నక్షత్రం. ఎవరిది?
తెలియదు. ఆంజనేయ స్వామి. అవునా? ఓ రోజేంటి మంగళవారం. ఏం యోగం అన్నారు అది? త్రిపుష్కర త్రిపుష్కర యోగం. ఉమ్, మంగళవారము సప్తమి తిథి పూర్వభద్ర నక్షత్రం. ఆంజనేయ స్వామి రోజుకి అధిపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిథికి సూర్యనారాయణ స్వామి. సూపర్ కదా. ఆ త్రిపుష్కర కాంబినేషన్ అంటే ఈయన అల్లుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. రవికి కుజుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం. ఉమ్, అవునా? ఆ, ఉహు, వాళ్ళిద్దరు మిత్రులు. ఉహు. ఆయన ఉచ్చపొందేది మనకి వృచ్చికంలో చాలా బలంగా ఉంటాడు ఆయన. మేషంలో మేషంలో ఉచ్చలో సూర్యుడు. ఉంటాడు ఆయన, ఉమ్, సూర్యుడు. ఉమ్, వాళ్ళిద్దరికి అంత మిత్రత్వం ఉంది. ఉమ్, ఆంజనేయ స్వామి ఏమో ఒక రకంగా శిష్యుడు, ఇంకొక రకంగా అల్లుడు. ఉమ్, అవును. సూర్యనారాయణ సువర్చలాదేవిని ఇచ్చారు సువర్చల. కదా. అవును. సువర్చల అనే కిరణం, మిత్ర అనే కిరణం, ఉమ్. అంటే మనం మిత్ర సప్తమి గురించి మాట్లాడుకుంటున్నాం. సువర్చల అనే కిరణాన్ని కూతురుగా తయారు చేసి ఆయనకి నవవ్యాకరణం నేర్చుకోవడానికి వివాహం చేయడం జరిగింది ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి. ఉమ్, అంటే ఎంత దయాళు అమ్మాయన అంటే విద్య నేర్పుతూ అవకాశం లేదు, బ్రహ్మచారికి విద్య నేర్పకూడదు అనుకున్నప్పుడు తనలో ఒక కిరణాన్ని కూతురుగా మార్చి ఆయనకిచ్చి వివాహం చేసి నవవ్యాకరణాన్ని నేర్పించి ఉహు. ఒక పండితుడిని తయారు చేశాడు ఆయన. భవిష్యత్ బ్రహ్మం చేశారు. బ్రహ్మని చేశాడు. రైట్. అలాంటిది ఇన్ని యోగాలు, త్రిపుష్కర యోగం ఉన్నటువంటి ఈ సప్తమి, మిత్ర సప్తమిని వినియోగించుకొని ఏం చేయాలి సార్ మరి మిత్ర సప్తమి? ఎలాంటి సమస్యలను అధిగమించడం కోసం ఈ రోజును వినియోగించుకోవచ్చు? అమ్మ ఇక్కడ మనం మంగళవారం ఏదైనా సరే మారు కోరుతుంది. అంటే మనం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాం, తీర్చడానికి ఈరోజు ఒక ప్రయత్నం, ఒక అడుగు ముందుకు వేసి 1,00,000 రూపాయలు అప్పు ఉంది, ఒక 1,000 రూపాయలు జమ చెయ్యగలిగితే మీరు ఆ అప్పుని త్వరగా తీర్చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. వీళ్ళు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాలి, వివాహం ఆలస్యం అవుతుంది. అలాంటి అమ్మాయి అబ్బాయి ఆంజనేయ స్వామి గుళ్ళు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు లేదు, శివాలయంలోనే ఆ పరమేశ్వరుడి చెంత అభిషేకం, ఎర్రచందనంతో ఆయనకి అభిషేకం చేసి మీరు లగ్నపత్రిక కళ్యాణంకి శుభగడియలో అని చెప్పేసి అని రాసుకోండి. మంగళం మహత్ అని గంధంతో ఎర్రచందనంతో ఒక తెల్ల పేపర్ మీద రాసి అంటే పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఇక నుంచి అన్నీ కూడా అవి విఘ్నాలు ఏమీ లేకుండా సఫలీకృతం అవుతాయి. అంటే చేసుకోవాలి అన్నప్పుడు మనసు మీరు ఎన్ని చేస్తే అని. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ, దీపం, ఎర్ర ఒత్తులతో దీపం వేసుకుని రావి చెట్టు దగ్గర దీపం పెడితే కూడా ఆలస్యంగా ఎవరికైతే వివాహాలు జరగట్లేదో వాళ్ళకి ఆ దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఇక అద్భుతమైనటువంటి స్తోత్ర రాజ్యం ఆదిత్య హృదయం అంటే చేయాలంటే చాలా ఉంది. త్రిచ విధానంలో అరుణం మహాసౌరం పారాయణం చేస్తూ త్రిచ విధానంలో నమస్కారాలు చేసుకోవచ్చు, ప్రారంభించవచ్చు. చాలా మంది స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి 1 సంవత్సరం పాటు సూర్య దీక్షని తీసుకుని దీక్షలు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఇది మార్గశీర్ష మాసం, తర్వాత పుష్యమాసం, అది ఇంకా చాలా విశేషం. సూర్యుని ఆరాధించుకోవడానికి పుష్యమాసం అంటే పుష్యమి ఆదివారం వస్తే ఎంత విశేషమో ఆ మాసం అంతా కూడా పుష్యార్క యోగమే. ఆ తర్వాత వచ్చేది మాఘమాసం. మనం సూర్యనారాయణమూర్తిని అర్చించడానికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఇలా అంటే ఆయన మనం మాట్లాడుకుంటూ వెళ్తే మిత్ర అంటే ఇక్కడ మిత్ర సప్తమి స్టార్ట్ అయింది. తర్వాత రవి, సూర్య, ఖగ, పూష అంటే 12 నెలలు, ఒక్కొక్క నెలలోనూ ఆయన సంచారం మన జీవితాలని మార్చుకోవటానికి. అంటే కష్టాలు ఎవ్వరికి తప్పవమ్మా, చిటిక వేస్తే త్వరగా ఏ కష్టమో తీరదు. కానీ కష్టాన్ని ఎదుర్కోవటానికి శక్తిని అంటే ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించేవాడు సూర్యనారాయణమూర్తి. ఇలాంటి ఆత్మస్థైర్యం ఎలాంటి కష్టం నుంచైనా మనల్ని మనం నిలబెట్టుకోవడానికి సూర్యనారాయణమూర్తి మనకు ఆ శక్తిని ప్రసాదిస్తారు. ఈ మిత్ర సప్తమి రోజు సంకల్పం చేసుకుని చెయ్యండి. సంవత్సరం తిరిగే లోపు మన కష్టాలన్నీ కూడా అంటే మనం ఏదైతే ఫేస్ చేస్తామో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా షార్ట్ అవుట్ అయిపోతాయి. బ్యూటిఫుల్. ఆదిత్య హృదయాన్ని త్రిసంధ్యలలోనూ మనకు ఉన్నటువంటి సమయాన్ని ఉదయం 3 సార్లు, మధ్యాహ్నం 3 సార్లు, సాయంత్రం త్రిసంధ్యలు కూడా చేసుకోవచ్చు. ఆదిత్య హృదయం ఎంత చేస్తే అంత. ఇక మనకి సూర్యాష్టకం ఉంది, ఆదిత్య స్తోత్రం ఉంది, మనకి శాంభ పంచాశిక అని చెప్పేసి శాంబుడు శ్రీకృష్ణ పరమాత్మ కొడుకు శాంబుడు ఇచ్చినటువంటి 50 శ్లోకాలు ఉన్నాయి. అద్భుతం. ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళినా కూడా అద్భుతం. అలాగే అశ్వినీ దేవతల అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఈరోజు అశ్వినీ సూక్తాన్ని పారాయణం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం. ఎంతసేపు ఉంటుంది సార్ అశ్విని సూక్తం? సేమ్ మనకి ఆదిత్య హృదయం ఎంతసేపు ఉంటుంది, ఇది కూడా అంతేసేపు ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. విస్తారాయామం అంటే చాలా శ్లోకం నేను మొన్న ఈ నెల రోజులు కూడా విశేషంగా దాన్ని పారాయణం చేయడం జరిగింది. అశ్విని దేవతలు మనకి సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయ సమయంలో తదాస్తు దేవతలుగా తిరుగుతూ ఉంటారు. మనం ఏదైతే అంటామో అంటే ఎందుకు
అమంగళాలు పలకొద్దు అని అంటారంటే తదాస్తు దేవతలు తదాస్తు ఉంటారు. అంటే నా దగ్గర డబ్బు లేదు, నాకు ఎవడో ఇష్టం లేక లేదు 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 అని లేకుండా అంటూ పోతుంది. తదాస్తు అంతే. అనేస్తారు. అనారోగ్యం లేదు కానీ ఉంది అని భావనతో నాకేమైనా ఉందేమో నాకేమైనా ఉందేమో అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం, తదాస్తు వచ్చేస్తాం. అందుకని ఆ సంధ్యకాలాలలో మనం అమంగళాలు అస్సలు పలకొద్దు. సంధ్యకాలాలని కాదు, అది మనకి సంధ్యకాలం అవునా కాదు ఎలా తెలుస్తుంది? అందుకని అసలు అమంగళం నోట్లోంచి రాకుండానే పెట్టుకుంటే మంచిది కదా. కరెక్ట్. సమయాలు గుర్తుపెట్టుకుని ఈ సమయంలో అని వద్దన్నారంటే ఆ సమయం దాటిన తర్వాత అనొచ్చు, అది మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. మనం సాధన చేయాల్సింది బాగాలేదు నిజం అది నిజమే కానీ బాగున్నాం 100% మార్పు వస్తుంది. ఆరోగ్యవంతులు అనారోగ్యంతో బాధపడుతున్నాం, ఎస్ కరెక్ట్ తెలుసు, కానీ నేను ప్రతి క్షణము నెమ్మదిగా ఆరోగ్యవంతుని అవుతున్నాను, ఆరోగ్యవంతురాలను అవుతున్నాను. అది తదాస్తు దేవతలు ఒక్కసారి తదాస్తు అన్నారా నెరవేరిపోతుంది. అదే ఇక్కడ మనం ఈ సప్తమి మిత్ర సప్తమి అంటే మిత్రుడు మనకి అన్నీ చేసి పెట్టేస్తాడు. మీరు ఏది అడిగినా చేస్తాడు, ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాడు. అందుకని రవిని అంటే ఇప్పుడు ఇక్కడ అశ్విని దేవతలు ఎవరు? రవి కుమారులు, సూర్యనారాయణ మూర్తి పుత్రులు. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనే కదా మనకి అరుణాచల గిరి, అరుణుడు అచలంగా ఉన్నటువంటి గిరి అరుణాచలం. ఆయన కోసమే కదా అక్కడ పరమేశ్వరుడు కొడుకు కోసమే కదా అక్కడ వెలిచారు. అంటే ఈయన ఒక రకంగా చూసుకుంటే ఆ సుబ్రహ్మణ్యుడే ఈ సూర్యుడే ఆ స్కందుడు, కృతికా నక్షత్రానికి అధిపతి ఆయనే కదా. అంటే ఇవన్నీ అద్భుతమైనటువంటి యోగాలు. ఈ రోజు మనం బలంగా సంకల్పించుకుందాం, నేను బాగుండడం కోసం కాదు, నేను నా దేశం నా రాష్ట్రం నా బంధువులు అందరూ ఆరోగ్యంగా ఉండడానికి. అంటే ముందు ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండడానికి ఒక సంకల్పం చేసుకుందాం. ప్రపంచాన్ని మార్చడానికి నేను ఒక సమిధన అవుతాను. ప్రపంచాన్ని మార్చడానికి ఆరోగ్యవంతం చేయడానికి ఏమొద్దమ్మా, ఆర్థిక సంపదను పెంచాల్సిన అవసరమే లేదు. ఆరోగ్యంగా బాగుంటే ఒక్క రూపాయి బయటకు వెళ్ళదు కదా. అంతే కదా. ఆరోగ్యం బాగోపోతే వెళ్ళిపోయేది అసలు ఎంత సంపాదించినా వేస్ట్. అందుకని ఏంటంటే ఒక సంకల్పం అందరం కూడా చేసుకుందాం. ఈ సప్తమి మిత్ర సప్తమి రోజు మంగళవారం ఆరోగ్యకరమైనటువంటి భారతావనిని ప్రపంచానికి ఇద్దాం అని సంకల్పం చేసుకుందాం. అందరూ ఆదిత్య హృదయం పారాయణం చేద్దాం. సార్ అశ్విని సూక్తం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, వినాలి అని అనిపించింది. నక్షత్రం కదా నేను ఇప్పుడు ఈ 1 month చూస్తున్నాం కదా, డాక్టర్ వస్తే నేను అడుగుతామండి మీదే నక్షత్రం అంటే అశ్విని. మాక్సిమం డాక్టర్లందరూ కూడా అశ్వినిలో ఉంటారు. అంటే అశ్విని దేవతలు వైద్యులు, అంటే ఒకళ్ళు డయాగ్నోసిస్, ఒకళ్ళు ట్రీట్మెంట్. వాళ్ళు అద్భుతంగా హీల్ చేస్తారు. ఈ సూక్తం చాలా అద్భుతంగా అనిపించింది. అది మనం అందరం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరైతే అశ్విని సూక్తాన్ని పారాయణం చేస్తారో వాళ్ళలో ఆ మెడికల్ సంబంధించినటువంటి శక్తి బొటనవేలులోకి వచ్చేస్తుంది. మీరు బొట్టు పెడితే, మీరు మాట్లాడితే, మీరు నీకేదో ఇబ్బంది ఉందని మీరు చెప్పారు, ఏం పర్లేదు తగ్గిపోద్ది అంటే తగ్గిపోద్ది. తదాస్తు దేవతలు కదా, ఆ శక్తి మనలో వచ్చేస్తుంది. వాళ్ళు ఏదో వస్తారు ఆ టైంలోనే వస్తారు, ఆ టైంలోనే. నేను ఇది మొదలు పెట్టిన తర్వాత నేను ఫోటో చూపిస్తాను, శ్వేతాస్తు దర్శనం ఇచ్చింది. నేను దాని మీద ఎక్కా. ఒక వారం రోజులు చదివిన తర్వాత కరెక్ట్ గా వారం కంప్లీట్ అయింది. శ్వేతాశ్వమే ఆ రోజు అయిపోయింది. నేను ఏంటి స్వామి ఇంకా ఇబ్బంది అని అనుకుంటూ ఉన్నాను, ఆయన దర్శనం ఇచ్చాడు. వెంటనే నేను అది సాధారణంగా ఎవరైనా బయట వాళ్ళు ముట్టుకుంటే తనుద్దంట. మరి నేను చెయ్యేస్తే అదేంటి సార్ అది అసలు కదలట్లేదు అన్నాడు ఆయన. నేను అంటే అప్పుడే ఉలవలును శనగలు అమ్మ అది ఏం తింటుంది అని అడిగా. చూసిన వెంటనే చాలా ఆనందం, దర్శనం ఇచ్చారు కదా స్వామి అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినవన్నీ కొనిచ్చిన తర్వాత అది ఎక్కించుకుంది. నన్ను ఎక్కించుకొని ఒక రౌండ్ వేసారు. నేను ముట్టుకున్నాను, నేను అనట్లేదు. నిజంగా స్వామి ఉన్నాడు అనిపించి కరెక్ట్ గా వారం రోజులు ఫినిష్ అయ్యానంటే అది నేర్చేసుకున్నాను అశ్విని సూక్తం. సూపర్. అయితే మాకు వినిపించండి. అయితే ఇట్లా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు నిత్యం కూడా అది వినొచ్చు కదా. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల వినండి. నేను చెప్తున్నాను, నమ్మకంతో చెప్తున్నాను, నమ్మండి. నమ్మి చెడిన వాడు లేడమ్మా, నమ్మకపోతే చెడిపోతాడు. నమ్మాలి అంతే, వేరే దాంట్లో. ఇప్పుడు అశ్విని సూక్తం వినడంలో వచ్చిన నష్టమే ఉంది. అశ్విని సూక్తానికి ఏమన్నా మీరు ఇది చదివితే ఇది వింటే రెడ్ టీవీకి ఏమన్నా ప్లే చేయలేదు కదా. అంటే రెడ్ టీవీ అని కాదు, జనరల్ గా ఎవరికైనా ఇది శ్లోకాన్ని రాసినటువంటి వ్యాసుడికి కానీ లేకపోతే వాళ్ళకి కానీ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు కృతజ్ఞత, వాళ్ళు జాలితో మన మీద ఉన్నటువంటి అభిమానంతో మనకు అందించినటువంటి శ్లోకాలని
అది చదువుకోవడం ద్వారా ఆ రుణం తీర్చుకుంటాం మనం. తీర్చుకుంటాం. అది చదవాలి, 10 మందికి చెప్పాలి. Correct. ఇది అందరూ వినండి. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఉదయం 3 సార్లు, మధ్యాహ్నం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు ప్లే చేసి వినిపించండి. Right. డెఫినెట్ గా 41 రోజుల్లో మార్పు రాకపోతే నన్ను అడగండి. సూపర్, వస్తుంది అంతే, ఇంకా అడిగే పరిస్థితి ఆ, లేదు. ఎవరు అడగాల్సిన అవసరం లేదు. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్న, ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నటువంటి మాట. సార్ వినిపిస్తారా సార్? తప్పకుండానమ్మా. విందాం. ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభానుగిరి వాసం సామి తపసాహ్యనంతౌ దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానౌ అధిక్షిపింతౌ భువనాని విశ్వాహ హిరణ్మయౌ శకునీ సాంభరాయౌ నాసత్య దస్రౌ సునసౌ వైజయంతౌ శుక్రం వయంతౌ తరసా సువేమ్నా వదివ్యతంతో వసితం వివస్వతః గ్రస్తాం సుపర్ణస్య బలేన వర్తికాం అముంచతామస్వినౌ సౌభగాయ తావత్సు వృతౌ అనమంతమాయయా వాసత్తమాగా అరుణావదావహన్ సస్యశ్చ గావః త్రిసదశ్చ దేనవః ఏకం వత్సం సువతీతం దుహంతి నానా గోష్ఠా విహిత ఏకదోహన తావస్వినౌ దుహతో ఘర్మ ముక్త్యం ఏకాం నాభిం సప్తశత అరాహశ్రితాః ప్రదిగ అన్యా విసంతిరర్పిత అరాహ అనేమి చక్రం పరివర్తతే అజరం మాయాస్వినౌ సమశక్తి చర్షిణీ ఏకం చక్రం వర్తతే ద్వాదసారం షణ్ణాభి ఏకాక్ష అమృతస్య ధారం అస్మిన్ దేవ అది విశ్వే విషక్తాసా వస్వినో ముంచతో మా విషీదతం అస్వినా విందుమమృతం వృత్తభూయో తిరో దత్తామస్వినౌ దాసపత్నీ హిత్వా గిరిమస్వినౌగా ముదాచరంతౌ వృత్తభూయో మహ్నా ప్రసిస్తదో బలస్య యువాం దిశో జన యదో దశాగ్రే సమానం మూర్ధిరదయానం వియంతి తాసాం యాత మృషయోను ప్రయాంతి దేవా మనుష్యాః క్షితిమాచరంతి యువాం వర్ణాన్ వికురదో విశ్వరూపాన్ తే దీక్షిపంతే భువనాని విశ్వా తే బాణవోప్యనుసృతాశ్చరంతి దేవా మనుష్యాః క్షితిమాచరంతి తౌనా సత్యా వస్వినో మహేమా స్రజయంచయా బిభృతః పుష్కరస్య తౌనా సత్యా వమృతా వృధా వృతే దేవా సత్ప్రదేన సూతే ముఖేన గర్భం లభతాం యువానౌ గతాసురే తత్ప్రపదేన సూతే సద్యో జాతో మాతరమత్తి గర్భః తావస్వినో ముంచదో జీవసేగా స్తోతుం న శక్నోమి గుణైర్భవంతౌ చక్షుర్విహీనః పది సప్రమోహః దుర్గేహమస్మిన్ పతితోస్మి కూపే యువాం శరణ్యౌ శరణం ప్రపద్యే. ఇది అశ్విని స్తోత్రం సంపూర్ణం. అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, వినటానికి చాలా అంటే సూతింగ్ గా ఉంది అని అంటారు కదా, చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా అద్భుతంగా, అంటే మనలోనే ఉన్నాయి అశ్విని దేవతలు. అంటే మనం ప్రకృతి గురించి మాట్లాడుకుంటాం, యూనివర్స్, నేచర్ అంటే ప్రకృతి కదా. నా నేచర్, నా ప్రకృతి అంటే ఇన్నర్ నేచర్, అవుటర్ నేచర్. అవుటర్ నేచర్లో నేనున్నాను, ఇన్నర్ నేచర్ నాలో ఉంది, నాలో అశ్విని దేవతలు ఉన్నారు. ఈ స్తోత్రాలు చదవడం వల్ల వాళ్ళు నిద్ర లేచి మనకి డయాగ్నోసిస్ అంటే సరిగ్గా, అంటే ఇప్పటి వరకు మనం చాలా హాస్పిటల్ తిరిగాం, సరైన డయాగ్నోసిస్ జరగట్లేదు, రోగాన్ని నిర్ధారణ చేయలేకపోతాం. ఇది చదవడం ద్వారా రోగ నిర్ధారణ జరిగి దానికి పరిష్కారం మీ చుట్టుపక్కల దగ్గరలో ఉండాలి. అప్పటి వరకు తెలియని మెడిసిన్ ఏదో, తెలియని మందు ఏదో మనకి తెలియజెప్పడమే ఈ అశ్విని దేవతల యొక్క కార్యం. అద్భుతం, అద్భుతంగా చదవండి. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా ఇది వినిపించడం కూడా ఖచ్చితంగా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. 100% ఇవ్వాలి. నేను ఇది చదివేటప్పుడు అనుకున్నాను, మన కుటుంబ సభ్యులకి ఇది తెలియాలి. అమ్మ ఒక్కటి కోరుకుంటున్నాను, హాస్పిటల్స్కి వెళ్ళడం దౌర్భాగ్యం. నాకు నిన్న ఒక ఆవిడ మాట్లాడింది, అంబులెన్స్ సౌండ్ విండితే మనసు హృదయ వికారం అయిపోతుందండి, దీని నుంచి మనం జనాలను ఎలా బయటకు తీసుకురావాలి. మీరు ఏదో చెప్పారు మణిపద్మేహ మంత్రం గురించి, ఏంటి అంత నిజంగా అంత గొప్పదా అని 2 నెలలు రీసెర్చ్ చేసిందండి ఆవిడ. దాన్ని అంటే 2 నెలలు రీసెర్చ్ చేసింది. తనూజ అని నాకు రాత్రి ఫోన్ చేసింది ఆవిడ, గురువుగారు నేను దాంట్లో అద్భుతాలను చూశాను, అద్భుతాలు చూశాను, మీరు చెప్పింది మేము నమ్మలేదు, నేను బీటెక్ స్టూడెంట్, నేను ఇలాంటివన్నీ నమ్మను, గాడిద గుడ్డు అనుకునేదాన్ని, కానీ మీరు చెప్పిన తర్వాత నేను దాని మీద రీసెర్చ్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నాను. చదువుకున్న మాకన్నా మీరు అద్భుతమైనటువంటి తెలివితేటలు కలిగి మీరు ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని మాకు ఇచ్చారు. ఇది అద్భుతాలు, మిరాకిల్సే చేస్తుంది. దీనికి నేను ఎలా ఉపయోగపడను చెప్పండి. మీరు ఏవి అడిగినా నేను చేస్తాను. పాంప్లెట్ల రూపంలో పంచి పెడదామా, స్టిక్కర్స్ కొట్టిస్తామా, బుక్స్ పంచి పెడదామా, నేను ఒకటి చేయొచ్చా? రోజు వారానికి ఒకసారి ఒక 100 మందిని కూర్చోపెట్టి ఈ మెడిటేషన్ సాధన చేయించవచ్చా? అమ్మ
నేను యాన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ పీస్ అని ఆయనకి సరెండర్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ ఆయన నిన్ను కోరుకుంటున్నాడు, నువ్వు అలా తయారవు. ఇది నేను నా ఒక్కడి బాధ్యత కాదు, ఇది అందరి బాధ్యత, అందరూ కూడా అలా తయారవ్వాలి, చేయమ్మా అని చెప్పేసి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ తనుజ గారు, చాలా చక్కటి ఇనిషియేటివ్ తీసుకోవటం కూడా పెద్ద విషయం. అది దాని గురించి నమ్మిన తర్వాత వచ్చేస్తుంది సార్. నమ్మకం అనేది ఉండదు, అక్కడే ఉండాలి, ఇది మనలోనే ఉండాలి అని అనిపించదు, అందరికీ ఉపయోగపడాలి అని ఖచ్చితంగా అనిపిస్తుంది. అద్భుతం, చాలా చాలా సంతోషం. ఇంకా మనం మణిపద్మేం గురించి ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. ఒక్కొక్కరు ఒక అనుభూతులు చెప్తుంటే చాలా చాలా ఆనందం వేసిందమ్మా. వివరంగా మాట్లాడుకుందాం తప్పకుండా, ఎంత మాట్లాడినా అవ్వనటువంటి సబ్జెక్ట్ అది, ఖచ్చితంగా మాట్లాడుకుందాం. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రేపటి రోజున ఎలా వినియోగించుకోవచ్చు అనే వినేటటువంటి స్తోత్రాన్ని కూడా వినిపించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. సూర్యోస్మి. నమస్తే, సూర్యోస్మి.